వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నేడు కొత్తపల్లి హవేలీ పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగినది. ఈటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాడే శంకర్, ఉపాధ్యక్షులు దానుక ప్రవీణ్ మరియు రాష్ట్ర విద్యార్థి జేఏసీ నాయకులు కరకాల జనార్దన్ మరియు కొత్తపల్లి మండల ఉపాధ్యక్షుడు ఇనుగంటి కరుణాకర్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రపల్కల స్వామి మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన సేవలను స్మరించుకొని ఆయన కోసం మేము ఈరోజు ఆయన చూపిన అడుగుబాటలు నడవడానికి కొవ్వొత్తుతో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవస్థలో సమూల మార్పులు, రాజ్యాంగ రచయిత జరిగిన వ్యవస్థలో జరిగే సామాజిక విప్లవంలో జరిగిన మార్పులను, మన ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీల వ్యవస్థలో జరిగే సమూల మార్పులను మన కోసం విశీకరించి మన కోసం కొవ్వొత్తి వల్లే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని మేము స్మరించుకొని ఈరోజు ఆయన ఆశయాలను గురించి ముందు నడుద్దామని మా కొత్తపల్లి మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు గౌరవనీయులు కరుణాకరణ గారు మరియు ప్రధాన కార్యదర్శి చంద్రపల్క స్వామి గారు, జిల్లా నాయకులు కాడే శంకరన్న గారు మరియు జిల్లా ఒక విషాదకరం విషయం. కానీ ఆయన కొవ్వొత్తి వల్లే కరుగుతూ మనలాంటి ఓన్లీ ఎస్సీలకే కాకుండా బీసీ మైనార్టీలో కూడా తన జీవితాన్ని త్యాగం చేసి మంచి వ్యవస్థను మనకంటూ ఒక ప్లాట్ఫామ్ వ్యవస్థను చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన సేవలు, ఆయన అడుగుజాడలు, ఆయన ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్తూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్తూ మనువాద కుట్రలు తిప్పికొట్టే వ్యవస్థలో మనం ముందు జరుగుతూ ఇట్లాంటి మనువాద వ్యవస్థలో జరుగుతున్న వర్గీక కుట్రలను భగ్నం చేస్తూ దళితులంతా ఒకటే అనే ఒక ఉద్దేశాన్ని మనం సమాజంలో తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి వ్యవస్థలో మనం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన వేసిన రాజ్యాంగ గొప్పతనాన్ని, ఆయన ఒక విశదీకరణ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి తీసుకునడానికి మన మాలా కుల బంధువులే కాక అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సంతోషంగా పాల్గొని, మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలామంది అనుకుంటారు ఒక ఎస్సీలకే సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అని, కానీ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వాస్తవానికి ఓసీలకు సూతం ప్రాధాన్యత కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఈ రోజులల్లో చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే, మన ఎస్సీలల్లో మాదిగ సామాజిక వర్గం చాలామంది మాకు ఎస్సీ వర్గీకరణ కావాలి. ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ ఒక మాలోళ్ళకే నష్టం కాదు, మాదిగలకు సూతం నష్టం ఉంటుందన్న ముచ్చట మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. చాలా మటుకు ఏంటి అనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే, భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగాన్నే మార్పాలని దురాలస్యంతో కొన్ని పార్టీలు, సెంటర్ పార్టీలు కానీ ఏది కానీ స్టేట్ పార్టీలు కానీ దురాలోచనతోటి చాలా మట్టుకు దాన్ని రాజ్యాంగాన్నే చేంజ్ చేయాలని మారుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. అప్పుడు రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవ్వడు సూతం మార్పలేడు, ఎవ్వరితో సూతం కాదు, ఎస్సీ వర్గీకరణ సూతం కాదు అని సూతం చెప్తున్నాం. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ప్రతి ఒక్కరికి ఏమన్నాడు, కుల విభజన చేసినటువంటి బ్రాహ్మణ వర్గానికి. కాకపోతే ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎస్సీ మన కుల మతం భేదం అన్నీ పెడితే ఒకటే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, 18 సంవత్సరాలు నిండిన వారికే ఓటక్కు. 18 సంవత్సరాలు అయితే ఓటక్కు అంటే అందరూ భారతదేశంలో అందరూ ఒక్కటే అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన
ఈ రోజు మనం ఈ రోజుల్లో సుతం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగానే ఈరోజు మాలలు కానీ మాదిగలు కానీ బీసీలు కానీ ఇక్కడ రోడ్డు మీద మాట్లాడే అధికారం ఉన్నది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని సుతం మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇప్పటికైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా అయిన అడుగుడు జాడలు నడవకుంటే మాత్రం మాలలకు కానీ మాదిగలకు కానీ బీసీలకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై బాబాసాహెబ్ అంబేద్కర్. గ్రామ ప్రజలకు అందరికీ 68వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందరికీ నమస్సమాంజలి. ఈ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా భౌతికంగా బాబాసాహెబ్ గారు మన మధ్యలో లేకున్నా కానీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఇంకా సజీవంగా ఉండడానికి కారణం. అదేవిధంగా ఈ యొక్క భారతదేశం ఉన్నన్ని రోజులు, రాజ్యాంగం బ్రతుకున్నన్ని రోజులు బాబాసాహెబ్ గారు మన మధ్యలో ఉన్నట్టే. కానీ నేటికి ఈ యొక్క బాబాసాహెబ్ గారిని కొందరు ఏంటంటే ఒక మతానికి, ఒక కులానికి మాత్రమే వారు ఏకగ్రీవంగా చేసి ఉన్నారు. కానీ నేటి సమాజము, ప్రజలు అందరూ నిమ్న వర్గాలు, అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వారు రిజర్వేషన్ ప్రకారంగా వారి యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మేలులు ప్రతిదీ పొందుతున్నటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నదో అది ప్రతిదీ కూడా బాబాసాహెబ్ గారు నిర్ణయించినటువంటి రాజ్యాంగ ప్రకారమే. కాబట్టి నేడు ఈ యొక్క 68వ వర్ధంతిని పురస్కరించుకొని మా గ్రామం నుంచి జిల్లా నాయకులు శంకరన్న గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా జిల్లా విద్యార్థి సంఘం నుంచి జనార్దన్ గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా కొత్తపల్లి మండలం గ్రామం నుంచి ప్రధాన కార్యదర్శిగా మన చంద్రపలకల స్వామి గారు మరియు ప్రధాన కార్యదర్శిగా మన గానక ప్రవీణ్ గారు మన మధ్యలో ఉండడం, అదేవిధంగా గ్రామకు పెద్దవారైనటువంటి కారమంజనేయులు కూడా మన మధ్యలో ఉండడం, అదేవిధంగా యూత్ కూడా మన మధ్యలో ఉండడం హర్షణీయము. ఎందుకంటే ఈ యొక్క బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు కానీ ఆయన విధి విధానాలు కానీ తెలుసుకోకపోవడంలో అనేక మంది వెనుకబడి ఉన్నారు. కానీ నేటి పిల్లలే రేపటి భావి తరాల భవిష్యత్తుకు కారణమైనటువంటి పిల్లలు కాబట్టి వీరికి కూడా బాబాసాహెబ్ యొక్క విధి విధానాలు, ఆలోచనలు ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు క్యాండిల్ రీతిగా ఈ కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోతే వెలుగునిస్తుందో అదే ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చనిపోయినా కానీ రాజ్యాంగపూర్వకంగా మన మధ్యలో నివసించే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన తమ్ముళ్లకు, అన్నలకు, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పేరు పేరున నమస్కారం చెల్లించుకుంటూ జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి.